వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. 10 టీవీ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా దౌత్యపరంగా కొన్ని సమస్యలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని దేశాలు వాళ్ళ యొక్క ఆంక్షలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు లక్ష్యాలు, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాలన్న తపన, వీటి నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశం పైన ఆంక్షలు విధించటం, ఎక్కడో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అక్కడ రష్యా యుద్ధం ఆపకపోతే రష్యాకు మీరు సహకరిస్తున్నారంటూ భారత్ లాంటి దేశాలకు ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నా ఇంకా అటు దౌత్యపరమైన స్వాతంత్రం ఇంకా పూర్తి స్థాయిలో లభించాల్సిన అవసరం ఉందా అన్నట్టుగా జియో పాలిటిక్స్ మారిపోతున్నాయి. నేడు మనం చూస్తే ట్రంప్ పుతిన్ అలస్కా భేటీపై ప్రపంచ దేశాలని చాలా అటెన్షన్తో చూస్తున్నాయి. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపాలంటున్నారు ట్రంప్. రష్యా అధ్యక్షుడి నిర్ణయం పైన ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. పుతిన్ ఒప్పుకోకుంటే ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాలన్నీ చాలా అటెన్షన్గా ఈ అంశంపై చూస్తున్నాయి. రష్యాతో పాటు భారత్కు సుంకాల బాధుడు తప్పదా? ట్రంప్ పుతిన్ భేటీ ఇండియాపై ఎఫెక్ట్ అంతా? ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు, అలాగే మరికాసేపట్లో జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు డిబేట్లో ఆల్రెడీ పెంటపాటి పుల్లారావు గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందు మేజర్ భరత్ రెడ్డి గారు, మీకు సెల్యూట్ చేస్తున్నాను సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఎందుకంటే మీడియా పరంగా మా పాత్ర, అలాగే పెంటపాటి పుల్లారావు గారు లాంటి జాతీయ విశ్లేషకులు దేశాన్ని ఒక గమనంలో నడిపించే దిశగా వాళ్ళ విశ్లేషణలు, అదంతా ఒక ఎత్తు. రెండోది, మీరు బార్డర్లో నిలిచి దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడి మీది ఒక ప్రత్యేకమైన పాత్ర. ముందుగా మీకు సెల్యూట్ చేస్తున్నాను సార్. సార్, ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ట్రంప్ పుతిన్ భేటీ పైన ఇండియన్స్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ భేటీలో పుతిన్ కనుక యుక్రెయిన్తో యుద్ధ విరమణకు అంగీకరించకపోతే రష్యాయే కాదు భారత్ కూడా మరింత టారిఫ్ల వాయింపు తప్పదని అమెరికా హెచ్చరిస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? దీనిపై ముందు ఏమంటారు? నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ప్రేమతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు. ఐ థింక్ నా ఒక్కరికే కాదు, ఇది అందరికీ కూడా పర్వదినం ఇది. అండ్ ఒక జాతీయతకి చెందిన పౌరులుగా మనం అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క ఐ థింక్ పండుగ ఇది. అవును సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. పుల్లారావు కూడా నమస్కారం. పుల్లారావు గారు కూడా నమస్కారం. సో కమింగ్ టు ద ఇష్యూ అండి, సో ఐ థింక్ ఇప్పుడు ఏదైతే ఈ సమ్మిట్ జరగబోతోందో ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ థింక్ ట్రంప్ కి నేను విశ్వశాంతిని తీసుకొచ్చే దూతను అని చెప్పుకునే పేరు తెచ్చుకోవడానికి ఆయన చాలా తహతలాడుతున్నారు. అండ్ ఆయన ఇంతకు ముందు కూడా ప్రెసిడెంట్ కాకముందు కూడా ఈ రెండు దేశాల మధ్యలో, యుక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్న తగాదాన్ని నేను ఒక రోజులో ఫినిష్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఐ థింక్ ఇప్పుడు ట్రంప్ చేసే ప్రయత్నాలు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం రెండో వైపు చూస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ 2007 తర్వాత ఒక రష్యా ప్రెసిడెంట్ అమెరికా భూభాగం మీద కాలు మోపడం ఇది ఫస్ట్ టైం. అండ్ ట్రంప్ పుతిన్ కూడా ఐ థింక్ ఒక 24 గంటల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. యుక్రెయిన్ అనే ఈ వివాదం ఏదైతే ఉందో దీన్ని మిలిటరీ పరంగా కాకుండా దౌత్యపరంగా మాత్రమే దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మ్యాటర్ అని ట్రంప్ కూడా చాలా ప్రోత్సాహం అందించారు ఆయన. సో హీ నోస్ వాట్ గేమ్ హీస్ ప్లేయింగ్. అంటే ట్రంప్ ఒక ఈగోని ఆల్రెడీ మసాజ్ చేస్తున్నారు ఆయన. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు దీంట్లో. ఆయన ముందులాగా యుక్రెయిన్ తెచ్చి మేము ఇది డీల్ క్లోజ్ చేస్తాము అన్నట్టు అనకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో 25% ఇది ముందుకెళ్లే ఛాన్స్ లేదు అని కూడా అనడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వెన్ వీ టాక్ విత్ డిఫరెంట్ స్పెషలిస్ట్ అక్రాస్ ద వరల్డ్, వాళ్ళు చెప్పబోయేది ఏంటంటే ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసి ఒక ఫీలింగ్, అంటే సెంటిమెంట్ ని అర్థం చేసుకోవడం ఇరు వర్గాల వైపు, అంతవరకే దీని డిస్కషన్ ఉంటుంది. దీంట్లో పెద్దగా రిజల్ట్ వచ్చే సూచనలు మాత్రం ఏమీ లేవు అని అంటున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ సడన్ మీటింగ్. దీనికి పెద్ద అంటే నార్మల్ గా ఇరు దేశాల మధ్యలో దేశాధినేతల మధ్యలో మీటింగ్ జరిగితే దానికంటే ముందు ఒక 3-4 వారాలు
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందుకు తెచ్చి దాని గురించి చాలా చర్చలు చేస్తారు. అవన్నీ జరగలేదు ఈసారి. అవును. కాబట్టి కూడా ఇప్పుడు ఈ తరుణంలో ఇది ఈ సడన్ మూవ్మెంట్ లో అయ్యేది ఇది ఓన్లీ జస్ట్ టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ అంతే. దీని తర్వాత మళ్ళీ ఇంకో 3-4 మీటింగ్లు అవసరం ఉండొచ్చు ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తేవడం. భరత్ రెడ్డి గారు, ఇది ఒక జస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు, తర్వాత 2-3 మీటింగ్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ మనం ట్రంప్ స్టేట్మెంట్స్ చూస్తే ఈ భేటీలో గనక పుతిన్ ఉక్రెయిన్ సంబంధించి యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే ఇంకా విపరీతమైన టారిఫ్లు వేస్తామని ప్రకటన చేయటం, అలాగే అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన కూడా మనం చూసాం. భారత్ కూడా ఖచ్చితంగా టారిఫ్ల వాయింపు తప్పదు అంటున్నారు. అసలు ఏంటి వాళ్ళిద్దరూ మీటింగ్ ఏంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధ విరమణకు భారత్ను బలి చేయడం ఏంటి? ఓకే, సో జరిగింది ఏంటంటేనండి, రైట్ నౌ రష్యా ఏదైతే ఉందో యుక్రెయిన్ భూభాగాలు ఏవైతే ఉన్నాయో, క్రిమియా తీసుకోండి, లేకపోతే సదర్న్ యుక్రెయిన్ టెరిటరీస్ తీసుకోండి, అండ్ దాని తర్వాత ఈస్టర్న్ యుక్రెయినియన్ టెరిటరీస్, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తుంది రష్యా. రష్యా అమెరికా సలహాదారుడు టామ్ విట్కిన్స్ అనుకుంటాను, ఆయన రీసెంట్ గా రష్యా వెళ్ళి రష్యన్స్ ని కలవడం జరిగింది. అండ్ ఐ థింక్ వాట్ ద ప్లాన్ ఈస్ టు డూ అ టెరిటరీ స్వాప్. అంటే ఈస్ట్ లో 2 భాగాలు ఉన్నాయి, లుహాన్స్క్ అని ఉంది, దాని తర్వాత డొనెట్స్క్ అని ఉంది. ఈ 2 కూడా రష్యన్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఉన్న పౌరులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ రెండింటిని కూడా రష్యాకి అప్పగిస్తాము యాజ్ అ టెరిటరీ స్వాప్ టు స్టాప్ దీస్ ఆపరేషన్స్ అండ్ కమ్ టు అ సీజ్ ఫైర్ అనే ఒక న్యూస్ మాత్రం బలంగా జరుగుతోంది. సో ఐ థింక్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, పుతిన్ ఈ డెలిగేషన్ లో మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే తన డిఫెన్స్ మినిస్టర్ ని తీసుకెళ్తున్నాడు, తన ఫైనాన్స్ మినిస్టర్ ని తీసుకెళ్తున్నాడు, తన ఎకనామిక్ అఫైర్స్ అడ్వైజర్ ని తీసుకెళ్తున్నాడు. ఇలా హీఈస్ టేకింగ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ హిస్ మినిస్ట్రీ ఫర్ దిస్ మీటింగ్. అంటే హీ షోయింగ్ కీన్నెస్. పుటిన్ దీన్ని ఈజీగా తీసుకోకుండా నేను ఈ మీటింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాను అని ఒక ప్రకటన చేస్తున్నారు ఆయన చెప్పకుండా. ఓకే. అండ్ రష్యా కూడా, ఐ థింక్ యుఎస్ కూడా ఒక టెరిటరీ స్వాప్ మోడల్ లోకి ప్రపోజల్ ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుతిన్ విల్ నాట్ గో బ్యాక్ ఆన్ హిస్ వర్డ్స్ అని. సో ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ మీటింగ్ ఈస్ బేసికలీ దట్ ఇది మా ప్రపోజల్, మీ ప్రపోజల్ ఏంటి అనే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్. అంటే మేము చేసే ప్రపోజల్ కి మీరు రెడీగా ఉన్నారా, మీరు చేసే ప్రపోజల్ కి మేము రెడీగా ఉన్నారా, అలాగా మీ పైన ఇట్స్ జస్ట్ అబౌట్ ద కాంటూర్స్ ఎట్ దిస్ టైం. ఒకవేళ అది కలిస్తే మాత్రం తప్పకుండా ఐ థింక్ నెక్స్ట్ 2-3 మీటింగ్స్ లో ఈ సమస్య ఒక కొలిక్ వచ్చే అవకాశం మాత్రం చాలా ఉంది. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు మీరేం చెప్తారు సార్? ఈరోజు భేటీ ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండబోతోందా అన్నది ఒక చర్చ. రెండోది, పదే భారత్ను ఈ తరహాలో ట్రంప్ హెచ్చరించడం, ఆ యుద్ధ విరమణకు మన టారిఫ్లకు లింక్ పెట్టడం ఎందుకు? అంటే ట్రంప్ అతిగా ప్రవర్తిస్తున్నాడన్న అంశం ఒకటైతే, భారత్ ఎక్కడైనా దౌత్యపరంగా ఫెయిల్ అవుతున్నామా, డీల్ చేసే విధానంలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఏమైనా ఉంటున్నాయా? ఒకటి ముఖ్యంగా ఏంటంటే, నిన్నటి నుంచి ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ దీని మీద ఆశ తగ్గించేశారు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది విపరీతంగా. దాంతోపాటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు, నేను లేని చోట అగ్రిమెంట్ వస్తే నాకు సంబంధం లేదన్నారు. నేను ప్రెసిడెంట్ ఉండాలి డిస్కస్ చేసినప్పుడు అని చెప్పాను. దానికి ట్రంప్ ఏమన్నారంటే, ఈ మీటింగ్ ఏం లేదు, ఊరికనే కలుస్తున్నాం, మిగతా విషయాలు కూడా మాట్లాడతాం, మళ్ళీ ఇంకో మీటింగ్ పుతిన్ ఒప్పుకుంటే జెలెన్స్కీని కూడా పిలుస్తా, అప్పుడు అన్ని డిస్కస్ చేస్తాం అని చెప్పారు. దాంతోపాటు నిన్న వ్లాదిమిర్ పుతిన్కి గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న రిప్రజెంటేటివ్ మీడియా స్పోక్స్ పర్సన్ పెస్కోవ్, చాలా ఫేమస్ మ్యాన్, ఏమన్నాడంటే, చూడు మేమేమి కాగితం డిస్కస్ చేయలేదు, కాగితం అంటే జాయింట్ స్టేట్మెంట్, కలవటానికే వెళ్తున్నాం, ఓపెన్ గా ఉన్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఏమవుతాయంటే, మీటింగ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించకపోతే ఫెయిల్ అయిపోయిందంటే
ట్రంప్కు మొహం పోతుంది, ప్రెస్టేజ్ పోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాడు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి న్యూస్ ఏదో ఇస్తాడు ట్రంప్, సర్ప్రైజ్ న్యూస్ ఇస్తాడు. లేకపోతే కూర్చోడు, పుతిన్తో కూర్చోడు. ఎందుకంటే నవ్వుతారు ఆయన విరోధులు, ప్రపంచం వ్యాప్తంగా నవ్వుతారు. అది మనకు మంచి న్యూస్ అవుతుందా టారిఫ్ల విషయంలోని? మంచి తప్పకుండా. టారిఫ్కి రష్యాకి అమెరికాకి లింక్ లేదు. మన మీద ఏదో రకంగా అమెరికా మనకు బుద్ధి చెప్పాలి, వీళ్ళు నాకు నోబెల్, ఇప్పుడే చేస్తున్న కోపం వచ్చింది ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు, ఆయనే పీస్ చేసాడు. ఇప్పుడు ఏమొచ్చింది ట్రంప్కి? నోబెల్ ప్రైజ్ ఎలాంటి వాళ్ళు ఇమ్మంటున్నారు ఆయనకి? రోగ్ నేషన్స్, దొంగ దేశాలని పేర్లు ఉన్నవాళ్ళు. ఎవరు? అజర్బైజానా, ఇజ్రాయేల్, 70 దేశాలకి మాట్లాడలేని ఇజ్రాయేల్ రిలేషన్స్, లేదా పాకిస్తాన్. ఏ ప్రెస్టీజియస్ దేశం ఇమ్మని చెప్పలేదు కదా అప్పటి వరకు. అవును, ఎవరు చెప్పలేదు కదా. అజర్బైజాన్ చెప్తే ఏంటి, ఏదో రౌడీ దేశం, ఇంత రోగ్ దేశాలు. సో ట్రంప్ తెలుసు, భారతదేశం ఒప్పుకొని ఉంటే పెద్ద గాలును చేస్తారు, ఇస్తారు. యూరోపియన్స్ కూడా తక్కువలు కాదు, యూరోపియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ డిప్లొమాట్స్. ఇదే వ్యవహారం వాళ్ళకి 500 సంవత్సరాలు బట్టి వాళ్ళకి సమస్త జ్ఞాపకం శక్తి ఉంటుంది. ఇలాగ ఒకడు వచ్చాడు, వాడికి ఇది పడేస్తే కూర్చుంటాడు కదా, అది పడేస్తారు కూడా, నోబెల్ ప్రైజ్ పడేస్తారు. కానీ భారతదేశం మీద ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. తర్వాత పాకిస్తాన్, చాలా మంది అనుకుంటున్నారు పాకిస్తాన్ మీద ప్రేమ ఏంటంటే మీరు చాలా లోతుగా ఆలోచించాలి. పాకిస్తాన్ జనరల్తో 2 గంటలు 3 గంటలు కూర్చున్నాడంటే పాకిస్తాన్ ట్రంప్కి అమెరికాకి ఏం చెప్పారంటే, చూడు చైనా మాకు చాలా దగ్గర, చైనా ఎవరి మాట ప్రపంచంలో వినదు, చైనా మా మాట వినాలి. ఎందుకంటే మేము తప్పుకుంటే భారతదేశంతో యుద్ధం చేయలేదు. 1971లో మేమే అమెరికాని చైనాని దగ్గర తీసుకొచ్చాం, మీకు చైనా దగ్గర తీసుకొస్తామని చెప్పటం జరిగిందన్న అనుమానం. దాని గురించి వారితో కూర్చుంటున్నారు. అలాగే చైనా మీద కూడా సుంకాలు వేయలేదు ఇప్పటి వరకు. 12వ తారీఖు ఆగస్టు మళ్ళీ 3 నెలల టైం ఇచ్చాడు. భారతదేశం మీద వేస్తున్నాడు, చైనా మీద పెట్టలేదు. భారతదేశం ఆయిల్ కొట్టాను రష్యా మీద, మన మీద వేస్తాడు. మనకంటే చైనా 3 రెట్టింపులు ఆయిల్ రష్యా వేయట్లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తాం. చైనాతో ఒప్పందం డొనాల్డ్ ట్రంప్కి రాకపోతే ఆయన మొత్తం ప్లాన్ కొలాప్స్ అయిపోతాడు. చైనాతో ఒప్పందం కావాలి. చైనాతో ఒప్పందం లేకపోతే ఇది టారిఫ్లు పడులేవు, ఎగిరిపోతుంది ఆటంతా. చైనా ఆప్ చేస్తుంది, మ్యాగ్నెట్ సప్లై చేయటం, రేర్ అర్త్స్ అవన్నీ అమెరికా దగ్గర లేవు, ఆగిపోతాయి. అందువల్ల పాకిస్తాన్ రోల్ చాలా పెద్ద రోల్ తీస్తుంది. చైనా కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ ప్లీజ్ చేయాలి. పాకిస్తాన్ ఏ కారణం చేతైనా చేయదు. పాకిస్తాను వాళ్ళు భారతదేశం మీద పోటీ చేసేది పాకిస్తానే, వాళ్ళ అల్సేషన్ కుక్క, వాళ్ళ మర్సనరీ పాకిస్తానే. సో ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయనకున్న నార్మల్ కోపం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో మనతో నేను అనుకుంటున్నా రష్యాతో అగ్రిమెంట్ రేపు రాకపోయినా ఏదో అగ్రిమెంట్కి వస్తుంది. ఒక మంచి న్యూస్ కూడా సాయంకాలం ఈవేళ బ్రిటిష్ టైం 6 గంటలకు కలుస్తున్నారు. 8 గంటలకు అక్కడ బ్రిటిష్ టైం అంటే పొద్దున్న అక్కడెక్కడో అవుతుంది టైం. అలస్కా చాలా మూల ఉన్నది కాబట్టి అందువల్ల ఇది మనం డీలింక్ చేయాలి టారిఫ్స్. తర్వాత మన ప్రభుత్వాలు చేతులు కూడా కట్టేశారు కదా ఆపోజిషన్ వాళ్ళు, డిప్లొమసీ లేకుండా. అమెరికా పెట్టేసిన, అమెరికా మధ్యవర్తి చేస్తే తప్పేంటి? ఏంటి తప్పు? ఎవరో మధ్యవర్తి చేస్తారో తగులో తప్ప. అది ఆ పాలసీకి మనం తప్పకుండా భారతదేశం అమెరికాకి చెప్పారు. అప్పుడు మేము చాలా విపక్షాలన్నాక 100 మాట్లాడతాయి. మనకి చాలా సందర్భాల్లో తెలిసి వీళ్ళేంటి ఎట్లా మాట్లాడతారని మనం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకంటూ మన స్ట్రాటజీ, మనకు దౌత్యపరమైన వ్యూహాలు మనకు కూడా ఉండాలి కదా. తప్పకుండా. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఒక ట్రాప్లో పడిపోయాం. మనం ట్రాప్లో ఏంటంటే మాట్లాడకూడదు, ఒక పిచ్చోడితో వ్యవహరిస్తున్నాం. వాడికి ఏం కావాలి? మాటలు కావాలి, పొగడాలి, ఫినిష్, వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ టిమ్ కుక్, యాపిల్, నెవీడియా, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద చిప్ కంపెనీ, ఫేస్బుక్ ఒకటే పోగుడు లోకిపోతాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తున్నా, పెద్ద బ్యాంక్ కదా అన్నిటికంటే. వాళ్ళు ఏమన్నారు ట్రంప్ 5 రోజుల క్రితం, బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ నేను అధికారంలో నుంచి దిగిపోయాక 4 సంవత్సరాల్లో బ్యాంక్ అకౌంట్స్ నా కంపెనీకి ఓపెన్ చేయమంటే చేయలేదు, వాడు రాసుకెళ్ళు, ఇప్పుడు నాకు కాలు పట్టుకుంటున్నాడు అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా?
ఇంత పెద్ద నాయకుడు ఎప్పుడు ఉంటాడు అనుకోలేదు, నాకు ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు. ఓకే. అయిపోయినాయి, ఇంకా అయిపోయి. సో మనం అక్కడ ట్రాప్లో పడ్డాం ట్రంప్తో. అదేదో పెద్ద ప్రిన్సిపల్గా పోతే ఎవరు లెక్క పెడతాడు? పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ కొన్నదన్నాం, అంతే కదా, అందరికి తెలుసు కదా. మనమేంటూ కొనలేదు. తప్పకుండా మీరు అన్నమాట, మనం కొనాలి. ఈ వ్యాపారస్తులంతా లూటీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కొనమని చెప్తే అయిపోతుంది కదా. ఒక $500 మిలియన్ ట్రంప్ ఇవ్వాలి. మనకి అవసరం ఎవరో వాళ్ళు చూసుకోకుండా వీడు వాడు ఇది ఎంత దేనికి ఒకటి. సరే, ఇప్పుడు రష్యాతో నిన్న ట్రంప్ ఏమంటున్నాడు? పొత్తేను వచ్చి మాట్లాడుతున్నాడంటే భారతదేశం మీద సుంకాలు వేసాను కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నాడు. పుతిన్కి అదొక ఫ్యాక్టర్, చిన్న ఫ్యాక్టర్. భారతదేశంతో మనం పాస్ చేసుకోకూడదు అని. రెండు, ఆయన యుద్ధం చేసే పరిస్థితి కూడా ఇంక లేదు. ఓకే. గౌరవంగా తప్పుకునే, ఏదో ట్రంప్ చెప్పాడు తప్పుకునే పరిస్థితికి వచ్చాడు. తప్పుకుంటే రష్యా మీద వేసిన సుంకాలు తగ్గుతాయా? అవి తగ్గుతాయి, కానీ 20%, 50% ఎలా చేస్తాడు, 70% కూడా చేస్తాడు. ఎందుకంటే భారతదేశంతో ఏదో రకంగా మనం లొగేయాలనుకుంటున్నాడు. కానీ ట్రంప్ దగ్గర ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే, ట్రంప్ దగ్గర ఆయనతో వ్యతిరేకం చేసి ఎవరు పోరాడుతారో ఆయన తగ్గిపోతాడు. ఓకే. ఆయనతో ఎవరైతే లొంగి ఉంటాడో వాళ్ళను లోకుగా చూస్తాడు. భారతదేశం కొన్ని రోజులు సఫర్ అవుతుంది, మనం ఎప్పుడు సఫర్ అవ్వాము. సో అది ఇది మనం ఫ్యూచర్లో ఏదో సెటిల్ అయిపోతుంది, రష్యాతో సెటిల్ అయిపోతాయి అని మాత్రం నేను అనుకోవట్లేదు. రైట్. భరతరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ కానీ అమెరికా నుంచి ఎదురవుతున్న సవాళ్ళు, వీటన్నిటి నేపథ్యంలో ఇక నుంచి మనం ఎలా వ్యవహరించాలి అన్నది, ఇప్పుడు మనం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేనే ఇన్వాల్వ్ అయ్యానని ట్రంప్ చాలా సందర్భాల్లో చెబుతున్నా, లేదు పాకిస్తాన్ నుంచి ప్రపోజల్ వచ్చిందన్న అంశాన్ని ప్రధాని మోదీ నుంచి విదేశాంగ రక్షణ శాఖ అధికారుల వరకు అందరూ కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా భారత్ కొంత గట్టిగానే ఉన్న వాతావరణం అయితే క్రియేట్ అవుతోంది. ఇక నుంచి ఎలా ఉండాలి? ట్రంప్ వైఖరి స్పష్టంగా తెలిసిన తర్వాత ప్రతిదానికి మనల్ని బూచిగా చూపించటం, మనల్ని బలి చేయాలనుకోవటం, ఈ ధోరణిపై. సో దీంట్లో 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్ లో. సో ట్రంప్ ఈజ్ నోబడీస్ ఫ్రెండ్, లెట్ us establish this first. ఓకే. తన క్యాంపెయిన్ లో తనకి ఎంతో సపోర్ట్ చేసిన ఇలాన్ మస్క్ నే ఆయన పక్కకు చేర్పేశారు, ఆయనతో కలగకపోతే. ఓకే. సో భారతదేశం ట్రంప్ ని అంటే నేను ఎందుకంటున్నానంటే, ఎలక్షన్స్ కాకముందు, ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా అమెరికాలో భారతీయులంతా ట్రంప్ వస్తే భారతదేశానికి ఎంత మేలు జరుగుతుంది అన్న ఒక విశ్వాసం ఉండేది ఇండియన్స్ లో. అండ్ ఐ థింక్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన క్వశ్చన్ కూడా అదే. అంత స్నేహితుడుగా ఉండి ఇవాళ విపరీతంగా ఎలా తయారైంది ఈ దౌత్యం. బట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఈజ్ అన్ ఈగోటిక్ పర్సన్, right? And when Trump is either he is doing it for himself or to live by that statement of make America great again. So ఎలాగైనా కానీ ప్రొడక్షన్ ప్రాసెసెస్ ని అమెరికాకు తీసుకెళ్ళాలి అన్న ఒక తీవ్రమైన ఆశ ట్రంప్ లో ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూసుంటే చాలా ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఆల్రెడీ అమెరికాలో అక్విజిషన్స్ మొదలు పెట్టేశాయి, ఏవైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఫార్మా కంపెనీస్. దేర్ ఆర్ సోలార్ కంపెనీస్ విచ్ హావ్ సెట్ అప్ ప్లాంట్స్ ఇన్ యుఎస్. సో సి వాట్ విల్ హ్యాపెన్ ఈస్, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే అవుట్ సోర్సింగ్ తక్కువ చేయాలి, ఎక్కువ ఇండస్ట్రీని ఇండియాకి తీసుకెళ్ళాలి, సారీ అమెరికాకి తీసుకెళ్ళాలి. దిస్ ఇస్ ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రిక్స్ అనే అంశం. బ్రిక్స్ అనే అంశం ఏదైతే ఉందో దాంట్లో బ్రెజిల్ ఎలాగైనా ట్రంప్ మాట వినట్లేదు. చైనా ఈజ్ టూ బిగ్, రష్యా ఈజ్ టూ బిగ్, ఇండియా ఈజ్ ద వీకెస్ట్ లింక్ బ్రిక్స్ లో. అంటే సౌత్ ఆఫ్రికా డజంట్ మ్యాటర్, రైట్? సో బ్రిక్స్ అనే కూడలిని కూలగొట్టాలంటే ఇండియాని తెగ్గొడితే బ్రిక్స్ నిర్వీర్యం అయిపోతుంది. దిస్ ఈస్ ద సెకండ్ అంశం. ఓకే. ఎందుకంటే అమెరికాని ఒకవేళ తలవంచాలంటే ఇవాళ చైనా లీడర్షిప్ తో బ్రిక్స్ ద్వారానే సాధ్యం అవుతుంది.
ఒక ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొచ్చి ఆల్టర్నేట్ ట్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చి రైట్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సెక్టోరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ తీసుకురావడం అనేది బ్రిక్స్ ద్వారా సాధ్యం అవుతుంది. సో 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 ప్లీజ్ రిమెంబర్, రష్యాని మీరు పక్కకి తీసేసినా కానీ ఈక్వేషన్ లోంచి భారతదేశం అంటే ఈగోటిస్టిక్ గా చూస్తే మోదీ ఆయన మాట వినలేదు, మోదీని తను అమెరికాకి పిలిచాడు. ఇప్పుడు ఎట్లా అయితే రష్యాతోని మాట్లాడి పుతిన్ ని జెలెన్స్కీ టేబుల్ మీదకి తెచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాన అనే అనే న్యూస్ ఏదైతే వస్తుందో అది ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినప్పుడు మోదీని అసీం మునిని కూడా ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మాట్లాడాలని ఆ రోజు ట్రంప్ అనుకున్నాడు. దాన్ని మనం నిర్వీర్యం చేసాము, మనం వెళ్ళలేదు. ఇన్విటేషన్ ఇచ్చినా గానీ ఆ కోపం ఉంది ఆయనకి, రైట్? సెకండ్ నోబెల్ ప్రైజ్ కావచ్చు. సో సో ఒక్క ఫ్యాక్టర్ లేదు ఇక్కడ. ఒక సైడ్ నుంచి బ్రిక్స్, మున్నీర్ ఎక్కడ, ప్రధాని మోదీ ఎక్కడ అంటే మున్నీర్ని ప్రధానితో కూర్చోబెట్టాలని ఆలోచన చేయటం అది మనం అనుకునేది, బట్ అమెరికా అలా అనుకోవట్లేదు, రైట్? అందుకోసమే ఈగోటిస్ట్ అని చెప్పాను నేను, రైట్? ఇప్పుడు మూడోది ఏంటంటే 25% వేసినా మనం నోరు మెదపలేదు, 50% వేసినా మనం నోరు మెదపలేదు అంటే మనం వంగడానికి రెడీగా లేము. అది ఈ పర్సనాలిటీకి నచ్చట్లేదు. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇస్ అ బుల్లీ, భయపెట్టించి బెదిరించి బతికే బాపతి ట్రంప్. జపాన్ లాంటిది ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇంకా వేరే చిన్న చిన్న దేశాలు అయిపోయాయి, కంబోడియా, వియట్నాం, బంగ్లాదేశ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కాటన్ పరంగా, టెక్స్టైల్ పరంగా. కానీ భారతదేశం ఇప్పటికీ నోరు విప్పట్లేదే. ఓకే, సో ఇది కూడా ఆయనకి కొరుకుడు పడట్లేదు. సో సో ఇలా 4-5 ఫ్యాక్టర్స్ లో ఈ సమస్య మనకు దూసుకొస్తోంది. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ క్రైసిస్ దట్ ఇండియా ఇస్ ఫేస్డ్ ఇన్ ద లాస్ట్ 75 years, నిజంగా చెప్పాలంటే, రైట్? సో ఇవన్నీ పక్కన పెడితే నా ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఏంటంటే అడిగారు, రైట్? సో ఒకవైపు మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ట్రంప్ 50 నుంచి 25% కి తగ్గించినా కానీ ఇండియాలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఉన్నాయో, డైమండ్ ఇండస్ట్రీ కావచ్చు 90%, ఫార్మా కావచ్చు 60 to 70%, ఇలాంటి ఇండస్ట్రీస్ ని తను అమెరికాకు తీసుకోపోవడానికి ట్రై చేస్తాడు. సో అమెరికా మార్కెట్ అందకపోతే మనం ఇంకా వేరే ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవాలి. బట్ ఒక దేశం మీద డిపెండ్ అయ్యి ఆ దేశం మన డిప్లొమసీని, మన ఫ్రీడమ్ ని డిక్టేట్ చేస్తుంది అంటే మనం దాన్ని ఒప్పుకోవద్దు. I think that's the first thing. Use this as an opportunity, not as a crisis. That's number one. Second thing is, for the first time, I think Nathoni Pularao garu ఒప్పుకోకపోవచ్చు, for the first time in our history ఒక లీడర్ నిలబడి ఎలా ఇతర దేశాలకు లొంగకూడదు అనే లెసన్ మొత్తం భారతదేశానికి వాళ్ళు చాటి చెప్పారు. దీంతో ఒక 2-3 జనరేషన్స్ ఆలోచన పద్ధతి మారుతుంది. దీంతో జనరేషన్ లీడర్స్, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అసలు దేశం ఎలా ఆలోచించాలి అనే ఇది వైఖరి మారుతుంది. అవును మీరు అన్నట్టుగా మారుతుంది ఖచ్చితంగా. అది కూడా మనం మాట్లాడదాం పుల్లారావు గారితో. పుల్లారావు గారు, అంటే మనం డిబేట్ ముగించే ముందు ఖచ్చితంగా ఈ టారిఫ్లు అయితే తగ్గుతాయా, లేదంటే కొంత వెంటాడే అవకాశం అయితే ఉందా? ఈ ఇంపాక్ట్ అంతా పడుతుందా ఖచ్చితంగా? బ్రీఫ్ గా. తప్పకుండా నేను తగ్గదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి అమెరికాకి ఇంకా ఈ యుద్ధం సెటిల్ అవ్వలేదు కదా. రష్యాను వాడాడు, రష్యా తగ్గితే ఇంకోదేదో చెప్తాడు, మనం ఇంకా అగ్రిమెంట్ కి రాలేదంటాడు, మన ట్యాక్సులు తగ్గించలేదంటాడు, వ్యవసాయం ప్రాజెక్ట్స్ రానివ్వాలి. ఇప్పుడు మనకి ట్రంప్ కి ఏదో ఈ యుద్ధం ఏదో మన భారతదేశం పాడైపోతుంది ఆయన లేదు. ఇది మామూలే, ఇది రూటీనే. ప్రెసిడెంట్ గారు అన్న మాట ఇదేదో వర్స్ట్ క్రైసిస్, ఇది రూటీనే. ఫారెన్ రిలేషన్స్ లో ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. రెడీగా ఉన్నాం, రెడీగా జరిగింది, మంచి గ్రౌండ్ లో ఉన్నాం. రష్యాతో స్నేహం అది బిల్డప్ చేసుకున్నాం కాబట్టి టారిఫ్స్ తగ్గవు. ఏమన్నా అద్భుతంగా ఏదో వస్తే బయటకు వస్తే పుతిన్ కూడా మాట్లాడితే అది ఒక ఇంపార్టెంట్ అని ట్రంప్ తో ఇవన్నీ సాగు మనం రెడీగా ఉండాలి. తీసుకుని కొన్ని రోజులు కూర్చోవాలి, అది దానికి అదే సాల్వ్ అయిపోతుంది. ట్రంప్ కి ఇంకో నిక్ నేమ్ ఉన్నది, టాకో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే గట్టిగా మొండిగా ఉంటే వెనకపోతాయి. బిజినెస్ మ్యాన్, మంచి బుద్ధి ఉన్నది అతనికి. భారతదేశం గట్టిగా ఉండాలి. రైట్.
ఖచ్చితంగా మీటింగ్ తర్వాత వచ్చిన అవుట్కమ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా విపులంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. అందరి చూపు అలస్కాపై పడినట్టుగా మారిపోయింది. అసలు మీటింగ్ జరుగుతుంది రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ మధ్య. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ ఆ రష్యా కనుక యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే భారత్పై మరింత టారిఫ్లు పెంచుతామంటూ ప్రతి అంశాన్ని భారత్కు ముడిపెడుతున్న వైఖరిపైన ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఏం జరగబోతుంది, ఆ మీటింగ్ అవుట్కమ్ బట్టి భారత్పై అమెరికా మరింత టారిఫ్లు విధిస్తుందా, ఎలా వ్యవహరించబోతుంది, భారత్ ఇప్పుడు ఎలాగైతే స్ట్రిక్ట్గా ఉందో ఇదే ధోరణిని కొనసాగించాలా లేదన్న దానిపైన ఇది 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.